నుంచి మొదలయ్యి ఎక్కడ ముగుస్తుంది? అంటే నాకు సెంటిమెంటల్గా, అంటే నాకు కోఇన్సిడెన్స్ అనుకోండి, దాన్ని ఏదైనా అనుకోండి, ప్రారంభించినప్పుడు ఇవన్నీ అసలు నేను ఇక్కడ పరిస్థితుల్లో లేను. కాకపోతే నాకు ఇంట్రెస్ట్గా మన కొల్లూరులో దొరికిన వజ్రం అది ప్రపంచవ్యాప్తి ప్రసిద్ధిగాంచింది. దీని వెనక చాలా రక్త చరిత్ర ఉంది. అలాంటి రక్త చరిత్ర ఉన్న ఈ డైమండ్ని, కోహినూర్ డైమండ్ని తీసుకొచ్చే బాధ్యత ఇక్కడ, ఇంకా సరిగ్గా చెప్పాలంటే మన మచిలీపట్నం ప్రాంతాల్లో ఉండే ఒక సగటు వ్యక్తి, ఇక్కడ యుద్ధం, ఒక చిన్నపాటి ఒక యుద్ధవీరుడు అనుకోండి, ఒక యోధుడు అనుకోండి, అలాంటి వాడు ఢిల్లీ దాకా వెళ్ళాలి తెచ్చాడు. మొదటి భాగం ఏంటంటే మచిలీపట్నంలో స్టార్ట్ అయినాయి కదా, ఢిల్లీ సరిహద్దుల దాకా వెళ్ళి ఆగుద్దు. అక్కడి నుంచి అతను ఔరంగజేబుని ఎలా కలుసుకుంటాడు. అక్కడి నుంచి సెకండ్ పార్ట్ తనకి ఇవ్వబడ్డ కోహినూర్ వజ్రాన్ని తిరిగి ఎలాగా తీసుకొచ్చాడో దాని కథ ఏమైంది అనేది సెకండ్ పార్ట్. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే రెండో పార్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది సార్? అది నేను ప్రస్తుతానికి ఏం ఆలోచించలేదు, ఎందుకంటే దీన్ని చేయడానికే మొత్తం నాకు తలప్రాణం తోకొచ్చింది. సరే, ఇప్పుడు ఇంకా 2 సినిమాలు విడుదలగా అవ్వబోయే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు సినిమాలు యాక్ట్ చేసే అవకాశం ఉందా కొత్త ప్రాజెక్టులో? అంటే నేను చాలా పరిధుల మధ్య చేశాను ఈ సినిమాలు కూడా, అందుకని పెద్ద ప్రాజెక్టులు ఏం పెట్టుకోను. ఒకవేళ ప్రొడక్షన్ ఎక్కువ చేస్తాను, అంటే నా ఫిల్మ్ మేకింగ్ ఆపను. అంటే ఇప్పుడు నా క్రియేటివ్ వర్క్స్ దాని మీద ఇప్పుడు సినిమాలు 2-3 సార్లు అనుకొని పెద్ద స్థాయికి తీసుకెళ్ళి ఇప్పుడు తీయడం మీద ఉన్నాను. అవసరమైతే నేను చెప్పిన స్కెడ్యూల్స్లో నాకు అడ్మినిస్ట్రేషన్ కానీ, నా మేజర్ ఆబ్జెక్టివ్ ఇస్ జనం, ప్రజలకు ఇబ్బంది రాని పరిస్థితుల్లో షూటింగ్ చేయగలిగే పరిస్థితులు ఉంటే అలా చేయగలమే. కానీ మామూలుగా చెప్పాలంటే ప్రయారిటీస్ పాలిటిక్స్. ఓజీ